కి కులం లేదు, మతం లేదు. ఆయన నలుగురు పిల్లల సర్టిఫికెట్స్ లో కూడా కులం ఉండదు. చిన్ననాటి నుండి కూడా వెంట వచ్చిన కష్టాలను మర్చిపోవడానికి రామాయణం, యక్షగానాలు, కోలాటాలలో మునిగిపోయేవాడు. తెల్లవార్లు మూట కొట్టడం, అక్కడ పని పాటలు అల్లుకోవడం, అసువుగా పాడడం అబ్బింది. ఏకసంతాగ్రహి కావడం వల్ల ఆయనకు అలవోకగా బాణీలు, చరణాలు తోబుట్టువులయ్యాయి. పాట ప్రవాహమైంది. తన గుండె గాయం సలుపులు తీస్తున్న కొద్దీ కంటకేయం చిక్కగా అయింది. కూలి పని, మేస్త్రీ పని, ఇలా కనపడ్డ ప్రతి పనిని చేసేవాడు. బువ్వలేని బతుకు దుఃఖపూరితమైనది జీవితంగా గడిపారు. 60 ఏండ్ల అంత్యేష్టి జీవితం వడ్డించిన విస్తరి కాదు, వలపోతల కాగితం. తిరగనోడు గొప్ప కవి కాదు, కనీసం కవి కూడా కాలేడు అని అన్నారు. లొంగిపోయేది, వంగిపోయేది జీవితం కాదు అంటాడు అంత్యశ్రీ. జైపోలో తెలంగాణ, జనగర్జల జడివాన అంత్యశ్రీ పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెలలో వేసిన శిశువులలా ఊగిపోయింది. కాంక్రీట్ జంగల్లో మాయమైపోతున్న మానవుడిని వెతుకుతున్న సంచారి. ఆయనవి జోలపాటలు, జోకులు పాటలు కాదు, రాజ్యం జోకొట్టి పడుకోబెట్టేవారి బొజ్జం. ఆయనవి జోలపాటలు, జోకుడు పాటలు కాదు, రాజ్యం జోకొట్టి పడుకోబెట్టేవారి జబ్బచరచి నిద్రలేపి ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరుపాటలు. అవి మండే నిప్పు కణికలు. రెండు 2006లో గంగా సినిమాకు అంత్యశ్రీకి నంది పురస్కారం వరించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అంత్యశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత ఆయననేమో మేస్త్రి పనిగా వెళ్ళిపోయాడు నిజామాబాద్. నేనేమో ఉస్మాబాద్కి వెళ్ళిపోయినా. నిజామాబాద్ మేస్త్రి పని చేయడానికి పోయాడు. మేస్త్రి పనికి పోయాడు. అంటే పెళ్ళి అయినాకనే పోయాడా? పెళ్ళి కాలే. పెళ్ళి కాలే. పెళ్ళి అయిందో కాలేదో అప్పటికి చక్కగా తెలియదు. కానీ ఆ చిన్న అప్పుడు ఫస్ట్ భార్యది గద్దులు అన్నారు. నాకేం చక్కగా తెలియదు అది భార్య విషయం. కానీ ఇప్పుడు ఉన్న మాత్రం బండపల్లి మళ్ళక్క. ఆమె ఇప్పుడు ఆమె సంతానం మొత్తం ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. కొడుకు దర్శిస్తాయి. పెద్ద కూడా మ్యారేజ్ అయిపోయింది. 2 బిడ్డలు ఉన్నారు ఇంకా పెళ్ళికి. ఇక ఆ తర్వాత ఆయన ఈ తర్వాత ఈ కవిగా రాణించుడు ఎన్నో. అంటే ఇక్కడ మునీరు రేవర్తుల మునీరు దగ్గర అదే. ఇక ఆ తర్వాత ఇప్పుడు మేము అక్కడ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ మునీరుకు జీతం ఉన్నాం. ఒక ముస్లిం ఆయన, పెద్ద మనిషి, ఆయన కూడా గ్రామంలో. ఆయనకు చాలా రోజులు ఉన్నాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన నిజామాబాద్ వెళ్ళిపోయాడు. గొప్ప కవి, గాయకుడు అంత్యశ్రీ ఈరోజు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన స్వగ్రామం చేర్యాల నియోజకవర్గంలోని మద్దూరు మండలం రేబార్తి గ్రామంలో
ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అందశ్రీ అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యవసాయం చేసుకుంటూ నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి అందశ్రీ గొప్ప కవిగా గాయకునిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలను ఏకం చేసిన కేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం అనే పాటకు వన్నె తెచ్చి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసినటువంటి చరిత్ర మనం చూసుకున్నాం. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనే పాట అందరినీ కలిచివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి గొప్ప కళాకారుడు గాయకుడు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం, సంతాపం తెలియజేస్తా ఉన్నాం. 7:30-8 సమయంలో ఒక దురదృష్టకరమైనటువంటి వార్త టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా విని అందరం కూడా బాధాప్త హృదయంలో నిండుకొని ఉన్నాము. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అందశ్రీ గారు కూడా అయినటువంటి రేవర్తి పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాం. నా పేరు చంద్రబాను, నేను ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుని. మరియు ఈరోజు మా పాఠశాలకు మా గ్రామానికి ఇలా ఒక గొప్పనైనటువంటి వ్యక్తిని కోల్పోయిన బాధాప్త హృదయంతో విద్యార్థులు సైతం ఇవాళ శోక సముద్రంలో ఉన్నారు. ఎందుకు అనంటే ప్రపంచవ్యాప్తంగా తన యొక్క పేరును తన పాటల ద్వారా, తన కలం ద్వారా, తన గలం ద్వారా వినిపించి రేపర్తి గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంత చేయించినటువంటి శ్రీ అందశ్రీ గారి మరణం అనేటువంటిది అది తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. మా పాఠశాలకు గత సంవత్సరం నుంచి ఒక 3 సార్లు దర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నా సాధ్యమైనంత వరకు పరిష్కారం చేస్తా. ఎందుకనంటే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు చాలా అనుకూలంగా సన్నిహితంగా ఉంటారు అని చెప్పి వెంటనే దాదాపు ఒక 5 రాష్ట్ర ఇంజనీర్ల యొక్క బృందాన్ని పంపించి ఈ పాఠశాలలో ఉన్నటువంటి అనేక అసౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడానికి 3 కోట్ల ప్రతిపాదనలు పంపించినటువంటి వ్యక్తి శ్రీ అందశ్రీ గారు. ఆయన అప్పుడు ఆయన వెళ్ళి అందుకు ఆయన కానీ ఇద్దరు ఒకరి మూట కొట్టినాం రాటాబాయి ఇక్కడ. ఇక శేఖర్ ఆయన ఉన్న క్రితం నల్సారి సినిమా నింపేది నేనున్నా పదకే రోజు మేము పొద్దుమాపు మూట కొడుతాం. ఇక ఆడ నుంచి ఇంకా పూజారి మళ్ళీ అన్ని వాళ్ళు అన్ని పెట్టించేది. ఇక ఆడ నుంచి చదువుకుంటా ఇక అక్కడ పైకి పోయింది. పైన చాలా కష్టపడి మూట నాగలి దుంగ నాగలి మోట ఇవ్వగానే నాగలి ఇవ్వగానే మూట దగ్గరకు అప్పుడే నేర్చుకుంటాను చిన్నప్పటి అప్పుడే అది అది ఓడవాళ్ళు అది ఇంకా పూజారి మరి ఆయనతో ఇంకా చదువుకొని నేర్చుకొని ఇక వేరే వేరేగా సురువు అయింది అప్పుడే పాట. అక్కడ పోయినాక ఇక మొత్తం చార్వేస్ అయింది. ఇది ఉండగానే సురువు అయింది. ఈరోజు మరణించడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ మా రేపర్తి గ్రామంలో అందరూ కూడా ప్రతి ఒక్క మా యొక్క ఫోన్ గ్రూపులలో కూడా రీపు అని శాంత్ అని చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు. అందశ్రీ గారు మరణించడం చాలా మా అందేవారికి చాలా బాధాకరంగా ఉన్నటువంటి రోజు. అందశ్రీ యొక్క గారు తన చిన్నతనంలో బడికి పోలేదు, స్కూల్కి పోలేదు. ఆయన టీచర్లు కూడా ఆయనకు తెలియదు. ఆయనే ఒక పశువుల కాపరిగా ఉండి రాత్రిపూట ఇక్కడ ఊళ్ళే రాత్రిపూట బడికి పోయి అక్షరాలు నేర్చుకొని ఒక బర్ల కాడికి పోయి గొర్రెల కాడికి పోయి ఆయన ఒక పాటలు ఒక కలం తీసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఈ యొక్క పల్లె పాటల గురించి ప్రకృతి ఆయనకు పల్లె పాటల గురించి ప్రకృతి ఆయనకు ఒక పాటలు నేర్పింది. ఆ పాటలు పాడుకుంటూ ఆ పశువుల పని తిరుగుకుంటూ చాలా బ్రతికేవాడు. కొన్ని తర్వాత హైదరాబాద్కు వెళ్ళాలని మేస్త్రి పని పోయి హైదరాబాద్లో జీవనం గడిపించాడు. ఈ విధంగా అంచెలంచెలుగా ఒక పుస్తకం రాశాడు పాటల పూదోట అని. అందులో ఒక దాదాపు 100-200 పాటలు కూడా ఉన్నాయి. అందశ్రీ గారి యొక్క గలము, అందశ్రీ యొక్క గొంతు ఈ యొక్క ప్రపంచ దేశాలకు కూడా వినిపిస్తున్నటువంటి
ఈరోజు మనం చూస్తుంటే ఎంతో ఆయన యొక్క గొంతు వింటే చాలామంది సంతోషిస్తున్నారు. పల్నాడు జిల్లా